Hey hi guys, welcome back to our channel. ఈ రోజు నేను సైప్రస్ నుంచి ఇండియా వస్తున్నాను. హాలిడేస్ ఉన్నాయి ఇక్కడ, అందుకని చెప్పేసి ఇండియా వస్తున్నాను. సైప్రస్ టు ఇండియా ఈరోజు. ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చాను. మార్నింగ్ 3 o'clock అయింది. నా ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ 6కి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 3 అయింది. అలా వెళ్ళేసి బ్యాగులన్నీ అక్కడ పెట్టేసి వెయిట్ అంతా చెక్ చేసి టికెట్ తీసుకొని చెక్ ఇన్ చేస్తాం. అయితే మా రూమ్లో వాళ్ళు కూడా వచ్చారు, మన వాళ్ళు నన్ను డ్రాప్ చేయడానికి. ఇప్పుడే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నేను ఇప్పుడు వెళ్తున్నాను. వెళ్ళేసి లగేజ్ అంతా వెయిట్ చేసి ఇంకా టికెట్ తీసుకొని ఇంకా చూపిస్తాను మీకు మొత్తం. ఇప్పుడే మొత్తం అయిపోయింది, లోపలికి వచ్చేసాను. మొత్తం స్టాంప్ వేసి పంపించారు ఇప్పుడే లోపలికి. ఇంకా ఫ్లైట్ కాడికి వెళ్తున్నాను. ఇంకా 1.5 hours ఉంది. లోపల మీకు ఎలా ఉండిద్దో ఏంటని చెప్పేసి మొత్తం చూపిస్తాను చూడండి. అంతా పర్ఫ్యూమ్స్ అంతా ఇదంతా ఆల్కహాల్. చూడాలి ఎక్కడ అని చెప్పేసి, ఫ్లైట్ ఎక్కడ అని చెప్పేసి చూడాలి నాది. ఇదంతా ఫుడ్ సెక్షన్ అనుకుంటా. ఎర్లీ మార్నింగ్ 4:30 అయింది కదా. ఇంకా అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. మార్నింగ్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు అంతా క్లోజే. వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఫ్లైట్ల కోసం. అడిచ్చాడు చూశాను. అది వచ్చేసి ఇంకొక 48 minutesలో గేట్ ఓపెన్ అవుతుంది. ఇంకా అంటే ఇంకా లోపలికి వెళ్ళిపోవచ్చు ఫ్లైట్లోకి. వెయిట్ చేస్తున్నాను, ఇంకా కూర్చొని ఉన్నాను. ఇంకొక 40 minutesలో ఇంకా ఫ్లైట్ కూడా అలౌ చేస్తారు ఫ్లైట్లోకి. ఇక్కడ వెయిటింగ్ ఉంటే వెయిట్ చేస్తున్నాను. వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు కూడా ఫ్లైట్ టైం అయింది. ఇప్పుడే వెళ్తున్నాము. లైన్లో వెయిట్ చేస్తున్నాం. ఇంకా మార్నింగ్ 5:30 అవుతుంది. వెళ్తున్నాం. అయిపోయింది, ఫ్లైట్లోకి వెళ్తున్నాం. ఇంకా నాకు చాలామంది చేసినప్పుడు ఇమిగ్రేషన్ వీడియో పెట్టుకురో అని చెప్పేసి అంటున్నారు. ఇమిగ్రేషన్ వీడియో పెట్టడానికి ఉండదు, అసలు మమ్మల్ని ఎలో కూడా చేయరు. మా ఇమిగ్రేషన్ అప్పుడు అంటే మమ్మల్ని రానిస్తారు, కానీ స్టూడెంట్స్ ఇమిగ్రేషన్ కంటే రానివ్వరు. బాగా నిద్ర కూడా లేదు, బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాము. ఇదంతా అవుట్ సైడ్ ఇట్లా వచ్చేసాము.
ఎంటర్ అవుతున్నాం ఫ్లైట్ లోపలికి. మన సీట్ నెంబర్ వచ్చేసి 21C. కూర్చున్నాము. మ్యాక్సిమం ఇంకొక 20 మినిట్స్లో బయలుదేరుతుంది. ఇప్పుడే సీట్లో కూర్చున్నాము. ఇప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఇంకా అందరు దిగుతున్నారు. మేము కూడా ఇంకా దిగుతామండి. ఇప్పుడే బయటికి ఎగ్జిట్ అవుతున్నాము. ఇది వచ్చేసి బిజినెస్ క్లాసెస్. ఇదంతా బెహరీన్ అవుట్ సైడ్. ఇప్పుడే ఇంకా వాకింగ్ చేస్తూ ఉన్నాం. ఫ్లైట్లోంచి బయటకు వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళేసి మళ్ళీ లగేజ్ అంతా మళ్ళీ చెక్ చేసి మళ్ళీ లోపలికి పంపిస్తారు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఆ సైడ్ బ్యాక్ సైడ్ అంతా. అయితే మాకు 13 అవర్స్ లే ఓవర్ ఉంది. మేము వెయిట్ చేయాలి. అయితే మాకు రూమ్ అలాట్ చేసిండ్రు. మేము ఇప్పుడు మాకు బయట హోటల్ ఇచ్చిండ్రు. ఈ వీడియో మటుకు ఎవరన్నా చూస్తే మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది తెలియక 24 అవర్స్ వెయిట్ చేస్తున్నారు. అక్కడ పైన లే ఓవర్ ఉన్నప్పుడు 24 అవర్స్ వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. మీరు కిందకి వెళ్ళి మాకు హోటల్ కావాలి మేము అని చెప్పేసి అంటే వాళ్ళు ఇస్తారు కంపల్సరీ. ఇప్పుడు మాకు 13 గంటలు ఉంది. మాకు హోటల్ ఇచ్చారు. మేము ఇప్పుడు హోటల్కి వెళ్తున్నాము. మేము వెయిట్ చేస్తున్నాం. బయట కూర్చోమని చెప్పేసి అన్నారు. ఇప్పుడే మాది ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ చేసుకుని వచ్చాము. తెలియక పాపం చాలామంది అక్కడ కూర్చొని బాగా ఇబ్బందులు పడుతున్నారు. ప్లీజ్ ఈ వీడియో, ఈ ఒక్క వీడియో అయినా సరే ఎవరన్నా మీ ఫ్రెండ్స్ సైప్రస్కి వచ్చే వాళ్ళు ఉంటే కంపల్సరీ ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఇది వాళ్ళు చూస్తారో చూడరో అర్థమవుతుంది. ఆడ 24 అవర్స్ కానీ 10 అవర్స్ 13 అవర్స్ 15 అవర్స్ కూర్చోవాలంటే తల నొప్పి పుట్టిద్ది. ఫుడ్ ఉండదు. సరిగ్గా అర్థం కాదు వాళ్ళకి. ఫస్ట్ టైం కదా రావటం, ఏంటి అని చెప్పేసి వాళ్ళకి అర్థం కాదు పాపం. అది మటుకు చాలా దారుణంగా ఉండిద్ది. మాకు తెలుసు అది. మేము అందుకే ఇప్పుడు ఈ వీడియో మాకు రూమ్ ఇచ్చారు కాబట్టి ఎట్లా ఉండిద్ది ఏంటి అని చెప్పేసి మీకు చెప్తుంది. మళ్ళీ హోటల్కి వెళ్ళాక కూడా మళ్ళీ చూపిస్తాను ఆ హోటలు. ఫుడ్ మొత్తం ఫ్రీ. ఇంక అసలు మేము మాది నైట్ 10:30కి ఫ్లైట్. మమ్మల్ని 8 o'clockకి మళ్ళీ పిక్ చేసుకొని మళ్ళీ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తారు వాళ్ళే. ఇంక అసలు మనం ఏం చేసేది లేదు. ఫుడ్ అన్నీ ఫ్రీ అసలు ఏదైనా సరే. ఇది మటుకు కంపల్సరీ షేర్ చేయండి. మరీ చెప్తున్నా మన వాళ్ళకి. తెలుగు వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పేసి, మన వాళ్ళు స్టూడెంట్స్ ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పేసి వాళ్ళ కోసం చెప్తున్నా. ఇప్పుడేమో నాకు రూమ్ అలాట్ చేశారు. కింద బ్రేక్ఫాస్ట్ చేశాను. ఇప్పుడు నా రూమ్ నెంబర్ వచ్చేసి 13వ ఫ్లోర్లో. బాగుంది. మీరు ఎవరు వేస్ట్ చేసుకోమాకండి. కొంచెం చూసుకొని రాండి. వచ్చేటప్పుడు ఇది మటుకు లే ఓవర్ ఎక్కువసేపు ఉంటే మటుకు కంపల్సరీ రాండి. కంపల్సరీ వాళ్ళ కాడికి వెళ్ళి హోటల్ అంటే వాళ్ళు ఇస్తారు. ఫ్రీయే, ఫుడ్ ఫ్రీ, అంతా ఫ్రీయే. మీ టికెట్లో మీరు అంత ఖర్చు పెట్టుకొని వచ్చి కూడా మీరు అక్కడ వెయిట్ చేస్తుంటే అది చాలా బాధాకరం. 24 అవర్స్ ఉండిద్ది ఒక్కొక్కరిది ఫ్లైట్. 13 అవర్స్ ఉండిద్ది. అది చాలా అసలు తలనొప్పిగా ఉండిద్ది. ఫుడ్ మీరు కొత్తగా వస్తారు కాబట్టి మీకు ఫుడ్ టోకెన్స్ ఇస్తారు అక్కడ. కానీ అది మీకు అర్థం కాదు ఏంటి అని చెప్పేసి ఆ ఏజెంట్లకు కూడా తెలియదు. వాళ్ళు కూడా చెప్పరు. కొంచెం మీరు వచ్చేటప్పుడు కొంచెం ఈ వీడియో ఎవరన్నా చూస్తే కంపల్సరీ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళు కొంచెం తెలుసుకుంటారు కదా ఏ ప్రాబ్లం లేకుండా. మాకు రూము ఇచ్చారు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసాం. మళ్ళీ రూమ్కి వచ్చాను ఇప్పుడే. మీకు మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు కూడా అది కూడా చూపిస్తాను. నాకు ఇచ్చిన రూమ్ చూడండి, చూపిస్తాను. ఇక చూడండి ఎంత బాగుందో. ఫ్రీయే, ఇదంతా ఫ్రీయే. మనం అంత పెట్టి టికెట్ చేసుకుంటున్నాము. మనకి ఇదంతా ఫ్రీయే. ఇక అంతా
మీరు ఎవరు అనుకోవద్దు ఇట్లా హోటల్కి వెళ్తే డబ్బులు తీసుకుంటారేమో అని చెప్పేసి మీరు అనుకొని రాకుండా ఉండొద్దు. ఇది ఫ్రీ అంతా. ఇక అవుట్ సైడ్ చాలా బాగుంది రూమ్ కూడా. ఇప్పుడే రెడీ అయ్యాను, పడుకొని లేచాను. ఇంకా రెడీ అయ్యి లంచ్కి వెళ్తున్నాను. లంచ్కి వెళ్ళి కింద చూపిస్తా ఏమేమి ఇస్తున్నారు అంటే ఇంకా చూపిస్తాను అసలు ఏమేమి ఉన్నాయి మొత్తం. అంతా సలాడ్స్. చికెన్ పలావ్, వెజిటేబుల్ కర్రీ, ఇదంతా ఖాళీ. చికెన్, బంగాళదుంప, ఇవన్నీ సలాడ్స్. నేను ఏమేమి తీసుకున్నా అంటే చికెన్ పలావ్, చికెన్ కర్రీ, సలాడ్స్, ఇంకంతే. ఇంకా అవి తినగానే పుచ్చకాయ తీసుకున్నాను. మరి చాలా రోజులు అవుతుంది తిని. ఇక్కడ ఈ సైప్రస్లో అసలు చాలా కష్టం అంటే ఉంటాయిలే కానీ అంత మనకు ఉన్నట్లు ఉండవు. మళ్ళీ ఇది తీసుకున్నాను. ఏంటో ఇది స్వీట్ అని చెప్పేసి తీసుకున్నాను. బాగుంది. ఇప్పుడే తినేసాను. మళ్ళీ మీకు చూపిస్తాను ఇక్కడ సలాడ్స్ కానీ స్వీట్స్ కానీ ఏమున్నాయి మొత్తం. ఎంత ఫ్రీయే, మనీ అయితే కాదు. మనం చేసుకున్న టికెట్కి వీళ్ళే వెయిటింగ్ ఉంటే వాళ్ళే ఉండిద్ది, మనకి బుక్ చేస్తారు. వచ్చేవాళ్ళు కొంచెం చూసుకొని కొంచెం ఇది ఇట్లా వస్తే బెటర్. అక్కడ ఉంటే నేను 13 గంటలు నేను అక్కడ వెయిట్ చేసి ఉంటే నా పని గోవిందా అంటే దారుణంగా అయ్యేది. అసలు తలనొప్పి అసలు అంతా బాగా ఉండేది. ఇక్కడికి వచ్చా కదా కొంచెం ప్రశాంతంగా ఉంది. అసలు వచ్చేసి స్వీటు తిన్నాను, బాగుంది. వీటిని ఏమంటారో మనకు తెలీదు. అంతా బఫే సిస్టం, మనం వేసుకోవటమే. మళ్ళీ ఆ సలాడ్స్ కూడా ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ ఇవి ఉన్నాయి, ఇవి ఏంటియో తెలియవు కానీ తినే ఇవి. ఇవి వచ్చేసి సలాడ్స్. టేస్ట్ బాగానే ఉన్నాయి, నేను తిన్నాను కదా, బాగానే ఉన్నాయి టేస్ట్. ఇప్పుడే మా రూమ్ పైన హోటల్ పైన స్విమ్మింగ్ పూల్ ఉంది. దాంట్లో కింద వ్యూ చూడండి. ఇప్పుడే ఫ్లైట్కి టైం అయింది, 8 అయింది. ఇంక ఇప్పుడే హోటల్ చెక్అవుట్ చేసేసాము. ఇంకా వెళ్తున్నాము. ఇంకా మా కోసం బస్ కూడా అవుట్ సైడ్ వెయిట్ చేస్తుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళి మళ్ళీ అక్కడ చూపిస్తాను మళ్ళీ మీకు. ఎవరైనా సరే కంపల్సరీ వచ్చినప్పుడు లే ఓవర్ ఎక్కువ ఉంటే కంపల్సరీ హోటల్ అడగండి, ఇస్తారు. ఫ్రీగానే ఇస్తారు, డబ్బులేం కాదు. ఎవ్వరికి ₹1 కూడా పే చేసేది లేదు. ఏ కన్సల్టెన్సీ వాళ్ళు హోటల్ బుక్ చేయరు, ఏం చేయరు. మీరు చేసుకునే టికెట్లోనే ఆ హోటల్ బుకింగ్ కూడా ఉండిద్ది. మీరైతే జాగ్రత్త, వేస్ట్ చేసుకోమాకండి టైంని. అక్కడ ఎయిర్పోర్ట్లో టైం వేస్ట్ చేసుకోలేరు. ఇప్పుడే బహ్రెయిన్ ఎయిర్పోర్ట్లోకి వచ్చాము. మమ్మల్ని బస్ కూడా డ్రాప్ చేశాడు. ఇంకా మా ఫ్లైట్ వచ్చేసి 1 అవర్ ఉంది. ఇంకా 1 అవర్లో 10:30కి ఇప్పుడు 9 అవుతుంది. చూపిస్తాను. బాగుంది. మేమైతే బాగా టెన్షన్ పడ్డాము. అక్కడ వెయిట్ చేయాలి, 13 అవర్స్ అబ్బా వెయిట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాము. కానీ మాకు లక్కీగా
మాకనే కాదు ఎవరికైనా సరే హోటల్ అనేది కంపల్సరీ ఎక్కువసేపు లేవర్ ఉంటే కంపల్సరీ ఇస్తారు. మీరు మటుకు వచ్చే వాళ్ళు ఉంటే కంపల్సరీ ఇది ఇంకొకరికైనా షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుద్ది కదా. ఇప్పుడే మాది లగేజ్ అంతా మొత్తం అయిపోయింది, చెక్ చేశారు. ఇంకా లోపలికి వచ్చేసాము, బహ్రెయిన్ నుంచి ఇప్పుడే లోపలికి వచ్చేసాము. మాది ఫ్లైట్ టైం కూడా అయిపోయింది, ఇంకా వెళ్ళేసి ఇంకా లోపలికి వెళ్ళేసి చూపిస్తాను వీడియో మీకు. ఒకవేళ మన హోటల్ లేకపోతే ఎక్కడ వెయిట్ చేస్తామో చూపిస్తాను చూడండి. ఇంకా ఇక్కడ వెయిట్ చేయాలి, ఇంకా వీళ్ళు వెయిట్ చేస్తున్నట్టు. ఇంకింతే, మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మాకు సేఫ్గా ఎట్లా హోటల్ ఇచ్చారు, లేకపోతే ఇంకా మా పరిస్థితి వీళ్ళు ఎట్లా ఉన్నారో మేము కూడా అట్లాగే ఉండాల్సి వచ్చేది. మీరు కూడా ఎవరైనా సరే కంపల్సరీ హోటల్ ఇస్తారు. కింద మీరు బయటికి రాగానే ఉంటుంది. మీరు ఎక్కువ లేవర్ ఉంటే మటుకు ఎక్కువ టైం వెయిట్ చేయాల్సి ఉంటే కంపల్సరీ ఇస్తారు, చూసుకోండి కంపల్సరీ. ఇప్పుడే లోపలికి వచ్చాను, బహ్రెయిన్ టు హైదరాబాద్ ఫ్లైట్ ఇంకా ఎక్కేసాను లోపలికి. మీరైతే ఈ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయొద్దు, మిస్ కావద్దు. మీరు ఎలా ఈ హోటల్ ఎలా అని చెప్పేసి మొత్తం ఉంది, అందరికీ యూజ్ అవుతుంది వచ్చే వాళ్ళకి. ఇప్పుడే ల్యాండ్ అయ్యాం హైదరాబాద్లో. ఇంకా బయటికి వెళ్ళేసి బ్యాగులు కలెక్ట్ చేసుకుని ఇంకెళ్ళాలి. ఫైనల్గా ఒక మాట చెప్తాను హైదరాబాదు బయట అవుట్ సైడ్ క్యాబుల గురించి. మీరు మ్యాక్సిమం ఇంటికాడ నుంచి పిలిపించుకోవడానికి ట్రై చేసుకోండి, లేకపోతే ఓబర్ ర్యాపిడో బుక్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు 600-700 అంటారు, కానీ వాళ్ళు నువ్వు దిగే టయానికి 2000 అంటారు. జాగ్రత్త, వాళ్ళని అవాయిడ్ చేయండి. ఎందుకంటే బిఫోర్ నాకు జరిగిన అంటే మా ఫ్రెండ్కి జరిగిన ఎక్స్పీరియన్స్ ఇది. గట్టిగా మీరైతే జాగ్రత్త. ఓకే ఫ్రెండ్స్, బాయ్.